మన పక్కవారు ఏమన్నా నిద్రపోతుంటే వారిని కూడా లేవనేస్తుంది. ఎందుకంటే కొంత చల్లగా ఉందా కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినట్టే అపోస్తుల కార్యగ్రంథములు 17వ అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథములు 17వ అధ్యాయము 30వ వచనం చదువుదామండి. మైక్ తీసుకోండి. ఆ అజ్ఞాన కాలమందు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకి ఆజ్ఞాపించినాడు. మరి మన మనుషులం కాబట్టి మనకే దేవుడు చెబుతున్నాడు ఏమని, అంతటా అందరూ మారు మనసు పొందాలి. మనం మాత్రమే కాదు కానీ ఈ ప్రపంచవ్యాప్తంగా దేవుడు సృజించిన మనుషులందరూ కూడా ఆ పాపం విడిచిపెట్టాలి. అయితే ఏదైతే దేవునికి యొక్క విరోధమైన కార్యాలు చేస్తున్నారో వాటిని అన్నింటి కూడా విడిచిపెట్టాలని, దేవునికి హేయమైన కార్యాలు చేస్తున్నవారు, చీకటిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, వారిని అన్నింటిని కూడా విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని దగ్గర రావాలనే ఉద్దేశంతోనే దేవుడు ఆ అజ్ఞాన కాలం ముందు, అంటే అజ్ఞాన కాలం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు రాకముందు అనేక విషయాల్లో తప్పిపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో వారు పాపం చేస్తున్నారు, మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతున్నారు, దేవుడు క్షమిస్తున్నాడు, మళ్ళీ పాపం చేస్తున్నారు, అలాగే దేవుని యొక్క వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారే ఈ పరమ నుండి భూలోకానికి 2026 సంవత్సరాలకి ఈ లోకానికి వచ్చి అప్పుడైతే దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ఏం చేస్తున్నాడంట, అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించినాడు. అంతటను అందరూ మారు మనసు పొందాలి. గత ఆదివారము 2 ఆదివారాల నుంచి మనము మారు మనసు అనుభవం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మారు మనసు అనేది ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ, మారు మనసు లేనిదే పరలోక రాజ్యంకు వెళ్ళలేరని, మారు మనసు కలిగిన వారుగా ఆ యొక్క రక్షణానుభవం రావాలంటే మారు మనసు అనేది మొదటి మెట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ, మారు మనసు పొందిన వారి యొక్క జీవితాల గురించి, వారి భక్తుల యొక్క అనుభవాల గురించి గత ఆదివారంలో 2 ఆదివారాల నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు గారు, అలాగే యాకోబు గారు, పేతురు గారు, వీరందరూ కూడా వారు అంతకుముందు ఎలా జీవించారు, మారు మనసు పొందిన తర్వాత వారి అనుభవాలు ఏమిటి మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు తన యొక్క ఎప్పుడు మారు మనసు పొందాడంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఆ యొక్క భయంతో ఉన్నప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పినప్పుడు అప్పుడు ప్రాణాపాయ స్థితిలో మారు మనసు పొందాడు. అలాగే ఆ మారు మనసు పొందిన తర్వాత అతని జీవితాన్ని మార్చుకొని తిరిగి మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్లకుండా పడిపోయినట్లు ఎక్కడ దావీదు కనిపించలేదు. బత్షెబ విషయంలో పాపం చేసిన తర్వాత తిరిగి పాపంలోకి వెళ్ళిపోయినట్టుగా కనపడలేదు. అలాగే జ్ఞాపకం చేసుకుంది యాకోబు గారు కూడా, అతను కూడా ప్రాణాపాయ స్థితిలో భయం చేత ఆ యొక్క అన్నైన ఏశావు యొక్క తంపుతాడనే ఉద్దేశంతో భయం వచ్చిన తర్వాత మారు మనసు పొందాడు. ఆ యాకోబు గారు దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డాడు. నాకు సమాధానం కావాలి అని ఆయన కూడా ప్రాధేయపడి తిరిగి మళ్ళీ ఆ యొక్క అబద్ధమైన దానికి యాకోబు కూడా చోటు ఇవ్వలేదు. అలాగే అనేక విషయాలు పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల కూడా కొంతమంది మారు మనసులోకి వస్తారు. పరిస్థితుల యొక్క ప్రభావం వలన కూడా, అంటే దేవుని దగ్గరికి రావాలంటే కొంతమందికి దేవుడు కొన్ని యొక్క అవకాశాలు ఇస్తాడు. వాటిని రాకపోతే ఏదో ఒక రకంగా దేవుడు వారిని రప్పించుకుంటాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక విషయాల్లో కొంతమందికి ఉదాహరణగా మనం ఏమనుకుంటామంటే దేవుని దగ్గర రావాలంటే ఏం చేయాలి, సొమ్మన్న పోవాలంట, జబ్బన్న రావాలన్న, అంటే డబ్బన్న పోవాలి, లేకపోతేనేమో జబ్బన్న రావాలి. అంటే రావాలని ఉద్దేశం కాదు, కానీ జబ్బు వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఎవరు లేరు అని దేవుడే దిక్కు అనుకుంటాం. డాక్టర్ల చేతులు ఎత్తేస్తారు, బంధువులు చేతులు ఎత్తేస్తారు. జబ్బు వచ్చినప్పుడు అందరూ చేతులు ఎత్తేసినప్పుడు ఇంకా దేవుడు అని ప్రాధాయపడి దేవుడు గుర్తొస్తాడు. అలాగే డబ్బున్నప్పుడు
ఆ డబ్బున్నప్పుడు ఎవరిని కూడా వ్యతిరేకిస్తారు, అందరిని కూడా లెక్క చేయరు, బంధువులు లెక్క చేయరు, స్నేహితులు లెక్క చేయరు, దేవుణ్ణి కూడా లెక్క చేయరు. నేను సంపాదించుకుంది నా ఆస్తి నా ఇష్టం అని తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు ధనవంతులు, అలాగే డబ్బున్న వారు. కానీ ఆ డబ్బు పోయిన తర్వాత ఏం చేస్తారంటే, అయ్యా ఇంటికి కూడా కూటికి కూడా నాకు తినటానికి ఏం లేదు, అలాగే నాకు జరగట్లేదు, ఏదైనా నువ్వు సహాయం చేయి, నువ్వు ఇస్తేనే నాకు అని అప్పుడు దేవుడు గుర్తొచ్చి దేవుని దగ్గరికి వస్తారు. అంటే అలా ఉండాలనే ఉద్దేశం కాదు, కానీ అలా దేవుడు ఏదో రూపంలో వారికి దేవుని తెలుసుకునేటట్లుగా చేస్తాడు. అందుకే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని వాక్యం తెలుస్తుంది. కాబట్టి కొన్ని పరిస్థితుల యొక్క ప్రభావం వలన కూడా మనము దేవుని దగ్గరికి వస్తాం. అంటే ఆస్తి విషయంలో కానీ, ధనం విషయంలో కానీ, ఘనత విషయంలో కానీ అది మనకి అక్కరకు రాదు, కానీ మారు మనసు అనుభవంలోకి రావాలి. మారు మనసు అనుభవంలోకి రావాలి. కొంతమంది వ్యక్తుల జీవితాల్లో గత వారం నాకు జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఈనాడు కూడా ఒక వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేక స్వభావం కలిగిన వారుగా ఉన్నారు. తిరిగి మారు మనసు వచ్చిన తర్వాత, దేవుడు దర్శించిన తర్వాత, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఆ వ్యక్తుల్ని అనేక రకాలుగా వాడుకున్నాడు. బైబిల్ గ్రంథం నుంచి ఒక రాజుగారిని జ్ఞాపకం చేసుకుంటే, దినవృత్తాంతాల గ్రంథంలో ఒక రాజుగారు కనిపిస్తున్నాడు. ఆ రాజుగారిని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన పేరు మనిషే. 2వ దినవృత్తాంత గ్రంథము 33వ అధ్యాయము 12-13 వచనాలు. 2వ దినవృత్తాంత గ్రంథము 33వ అధ్యాయము, అయితే మొదటి నుంచి చదువుదామండి ఒకసారి. మనిషి ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలేను. యెరూషలేములో 55 సంవత్సరాలు ఏలిను. ఎన్ని సంవత్సరాలు అంట? 55 సంవత్సరాలు. అతని వయసు ఎంత? 12 సంవత్సరాలే. ఇతడు ఏం చేస్తున్నాడు? ఇతడు ఇశ్రాయేలు ఎదుటుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచాడు. ఏం చేస్తాడంట? బయలుదేవతలకి, ఆకాశ నక్షత్రాలకి, అలాగే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఆయన ఎవరితో సహవాసం చేస్తున్నాడంటే చిల్లంగి వారితో కూడా సహవాసం చేస్తున్నారంట. అంటే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఈయన ఏం చేస్తాడు? బలిపీఠాలు కట్టిస్తున్నాడు. అలాగే దేవునికి హేయమైన కార్యాలు చేస్తూ యెహోవా దృష్టికి చెడు నడత నడుస్తున్నాడు. అలాగే సోదిగాండ్రు, కర్ణ పిశాచాల వారితో కూడా సహవాసం చేస్తున్నాడంట. అంటే అంతగా దేవుని దృష్టికి హేయమైన కార్యాలు చేస్తున్నాడు. కానీ అయినా కూడా అలా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన రాజ్యాన్ని తీసివేసి వేరే రాజ్యానికి అప్పగిస్తున్నాడు. ఆయన పేరు అషూరు రాజుకి చేతికి అప్పగిస్తున్నాడు. అషూరు రాజు చేతికి అప్పగించిన తర్వాత అషూరు రాజు ఏం చేస్తున్నాడంటే ఈయన తీసుకెళ్లి గొలుసులతో బంధించి అతన్ని బబులోను దేశానికి చెరగా తీసుకొని పోతాడు. అప్పుడు 10వ వచనం చదువుదాం ఒకసారి. యెహోవా మనిషేకును అతని జనులకు వర్తమానమును పంపినను వారు చెవి యొక్కకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనిషే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. తర్వాత అతడు శ్రమలో ఉన్నప్పుడు అంతవరకు ఏం చేద్దంటే దేవుని విరోధమైన కార్యాలు చేస్తూ చెడు నడత నడిచాడు. కాబట్టి దేవుడు హెచ్చరించినా కూడా ఆయన వినకుండా పోయాడు. కాబట్టి అతన్ని అషూరు రాజుకి చేతికి అప్పించాడు. అషూరు రాజు ఏం చేశాడు? బబులోను దేశానికి బంధించి అతన్ని గొలుసులతో బంధించి తీసుకుని వెళ్ళాడు. తర్వాత ఏం జరుగుతుందంటే 12వ వచనంలో అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేడగా అంటే మొరపెట్టగా. ఇది ఎప్పుడు వచ్చింది? అతను శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొచ్చి తిరిగి దేవుని దగ్గరకు వచ్చి బ్రతుగా ఆయన ప్రార్థన చేసుకొని తర్వాత తగ్గించుకొని దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడినప్పుడు దేవుడు ఆయన క్షమించి తిరిగి తన దేశాన్ని అతనికి మళ్ళీ అప్పగించేశాడు. చూసినట్టు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అతడు విన్నపములు ఆలకించి
యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకున్నాడు. అంటే అతను తప్పిపోయిన తర్వాత తిరిగి దేవుని దగ్గరికి వచ్చి మారుమనసు అనుభవం పొంది తర్వాత దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఆయనకి తన రాజ్యాన్ని అతనికి అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే తిరిగి ఆయన ఏం చేస్తున్నాడు, ఇంతకుముందు ఏదైతే ఆకాశ నక్షత్రాలకి అలాగే బయలుదేవతలకి పూజించాడో వాటిని అన్నింటిని కూడా ఏం చేశాడంట తీసివేసుకున్నాడు. చూద్దాం ఒకసారి 15వ వచనం. మరియు యెహోవా మందిరం నుండి అన్యుల దేవతలను విగ్రహములను తీసివేసి యెరూషలేము నందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించాడు. అంటే వాటిని ఇంతకుముందు కట్టించాడు కానీ మారు మనసు అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవుని తెలుసుకున్న తర్వాత దేవుడి దగ్గర బహుగా తగ్గింపు జీవితం చేసిన తర్వాత ఈయన చేసిన పని ఏంటంటే వాటిని అన్నిటిని కూడా తీసివేశాడు, బలిపీఠలు తీసివేశాడు, పట్టణంలోని వాటిని లాగేయించాడు. ఇది కాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించుటని యోధా వారికి ఆజ్ఞయించాడు. అంటే దేవుడే యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడే, యెహోవా దేవుడే మన దేవుడు అని వారి అందరూ కూడా అన్నిళ్ళు కూడా ఏం చేశారంటే దేవుని యొక్క సువార్తని అలాగే దేవుని గురించి గొప్పతనాన్ని యేసు ప్రభు వారిని ఆరాధించమని ప్రోత్సహించినట్టుగా దేవుణ్ణి ఆరాధించమని ప్రోత్సహించినట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి ఈ విధంగా మారు మనసు అనుభవంలోకి వచ్చిన తర్వాత తిరిగి సమకూర్చబడ్డాడు. తర్వాత దేవుని సన్నిధిలో విధేయత చూపించాడు, తగ్గించుకున్నాడు. కానీ అక్కడ యోధా రాజ్యం ఉంది కదా, వారు ఏమన్నా దుష్ట నడవత కానీ దుష్ట ప్రభావం కానీ ఆ యోధా దేశాన్ని సమాజాన్ని కానీ ఎప్పుడైతే దిగజారు స్థాయికి వెళ్ళాడో ఆయన తర్వాత అక్కడ ఉన్న వారు అందరూ కూడా ఏం చేస్తారంటే తిరిగి అదే జీవితంలోకి ఆ దేశం కానీ ఆ ప్రజల వారు కానీ ఇతరులు కూడా ఏం చేశారంటే సమాజానికి ఒక నష్టం తెచ్చిందేగా ఉంది. మారు మనసు లేకపోయినప్పటికీ మారు మనసు పొందిన తర్వాత తిరిగి మళ్ళీ బాగు చేయాలంటే అక్కడున్న ప్రజలు కూడా వారు నేర్చుకున్నారు కనుక సమాజానికి కూడా నష్టం తెచ్చారు. ఈయనైతే మారు మనసు అనుభవం పొందాడు కానీ అతను చేసిన కార్యాలని వారు నేర్చుకొని అదే రకంగా వారు ప్రవర్తించి సమాజానికి దేశానికి కూడా నష్టం తీసుకొచ్చిన వాడుగా మనిషి రాజుని జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే మనిషి తప్పిపోయాడు, మొట్టమొదటగా తిరిగి దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డాడు. అన్ని పనులు చేసినా కూడా మరి ఆ దేశం వారు కానీ ఆ ప్రజలు కానీ వారు కానీ ఆ నష్టాన్ని చవిచూశారు. నష్టాన్ని ఇతరులకి సమాజానికి నష్టం తెచ్చేదిగా ఆయన చేసిన కార్యాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మారు మనసు అనుభవం ఇతను మాత్రమే కాదు కానీ మారు మనసు తర్వాత ఇతరులని ఏం చేసిందే ప్రభావం చేసింది, ప్రభావంలోకి నడిపించింది. ఇతరుల యొక్క ప్రభావాన్ని మన జీవితం బట్టి నా మారు మనసు నా ఇష్టమని కాదు కానీ మనం మారు మనసు పొందకముందు మనం అన్ని కార్యాలు చేసి తిరిగి వాటిని నేర్పించినప్పుడు మన వారు కూడా ఏం చేస్తారు, వాటిని నేర్చుకొని వాటిని అనుసరించినప్పుడు వారు కూడా నష్టంలోకి వెళ్తారు. ఈ మనిషే రాజు అలా చేశాడు. కాబట్టి ఈయన ద్వారా మారు మనసుని ఈయన ద్వారా రక్షానుభవం రావట్లేదు కానీ ఈయన ద్వారా కొంతమంది కూడా నష్టపోయినట్లుగా లేకపోతేనేమో కొంత నేర్చుకున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి మనిషి రాజు గురించి. ఇంకొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకుంటే అతడు కొత్త నిబంధనలోకి మనకు కనిపిస్తున్న ఎవరంట, సౌలు రాజుగా జ్ఞాపకం సౌలు యొక్క పౌలుగా మారబడ్డ సౌలు రాజు కాదు కానీ రాజు ఎక్కడ కనిపిస్తాడు, పాత నిబంధన కాలంలో సౌలు ఇశ్రాయేల్ రాజుకి ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు రాజు. ఆయన ఎక్కడ కనిపిస్తాడు, మనకి పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తాడు. మరి ఈ యొక్క సౌలు గారు ఎక్కడ కనిపిస్తున్నాడు, కొత్త నిబంధన గ్రంథంలో సౌలు గారు కనిపిస్తున్నాడు. ఈ యొక్క పౌలుగా మార్చబడిన సౌలు గారు. అతని పేరు మొట్టమొదటి అంటే సౌలు. ఇతని పేరు అంటే హెబ్రీయుడు. ఆ బెన్యామీను గోత్రంలో పుట్టిన ఒక పరిసేయుడుగా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడుగా జీవించేవాడుగా కనిపిస్తున్నాడు ఈ యొక్క సౌలు గారు. అపోస్తుల కార్యగ్రంథములు 22వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథములు 22వ అధ్యాయము చూద్దాం 3వ వచనం. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి. ఎక్కడంట, ఈ పట్టణంలో ఉన్న
గమలీయేలు పాదముల యొద్ద పెరిగి గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడునై ఆ మీరందరూ నేడు ఉన్న ప్రకారము ఆ దేవుని గురించి ఆసక్తుడునై ఉండి ఆసక్తుడి నుండి ఈ మార్గంలోనున్న పురుషులను ఈ స్త్రీలను మార్గములో బంధించి ఉన్న ఏంటంట ఈ మార్గంలో ఉన్న ప్రకారము దేవునికి ఆసక్తుడి నుండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించితిని. హింసించేవాడు. ఎవరంట? సౌలుగా ఉన్నప్పుడు ఇతను తార్సువాడైన సౌలు కిలికియాలో ఉన్నాడు, యూదుడు. ఇతను గమాలియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్ర సంబంధమైన విషయంలో ఒక శిక్షితుడై అతను శాస్త్రాన్ని పాటిస్తూ జీవించేవాడుగా ఈ యొక్క సౌలు గారు చూస్తున్నాం. ఇతను ఏం చేస్తున్నాడంటే ఎవరైతే మామూలుగా క్రైస్తవులుగా పిలువబడ్డారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని కొనియాడబడుతున్నారో, యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరిస్తున్నారో వారందరిని కూడా సంఘాన్ని కానీ వారి ప్రజలను కానీ అక్కడ ఉన్న స్త్రీలు కానీ పురుషులను కానీ బెదిరించేటట్లుగా లేకపోతే హత్య చేసేటట్లుగా ఉన్నాడంట ఈ యొక్క సౌలు గారు. చూద్దాం ఒకసారి ఇతని పరిస్థితి మొట్టమొదటికి ఎలా ఉంది, మారు మనసు పొందిన తర్వాత ఎలా ఉందో ఒకసారి ఈ యొక్క సౌలు గారి గురించి జ్ఞాపకం చేసుకుందాం. అంటే పౌలుగా మారక ముందు సౌలు గారి గురించి జ్ఞాపకం చేసుకుందాం. 9వ అధ్యాయము అపోస్తల కార్యగ్రంథములు 8వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. 8వ అధ్యాయము. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కూడా పాడు చేసేవాడుగా ఉన్నాడు. ఎవరు? సౌలు. చెరసాల వేయించి సౌలు ఇంటింట దొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల వేయించి సంఘాన్ని పాడు చేసేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ 9వ అధ్యాయం సౌలును ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయొచ్చు. ఇక ఏమని చేశాడంట? వారిని బంధించి యెరూషలేము వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అధికారుల చేత ఏం చేశాడంట? ఒక పత్రికను తీసుకొని ప్రయాణం చేయుటూ బయలుదేరి వెళ్తున్నాడు. ఎవరంటైనా సౌలు గారు. సౌలు పరిస్థితి ఎలా ఉంది? సంఘాన్ని పాడు చేసేవాడుగా ఉన్నాడు, అలాగే స్త్రీల్ని బెదిరించేవాడుగా ఉన్నాడు, శిష్యుల్ని కూడా హత్య చేసేవాడుగా ఉన్నాడు. ఒకప్పుడు జ్ఞాపకం చేసుకుంటే స్టెఫను యొక్క సావు కూడా సౌలు అనుమతించినట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. స్టెఫను గారు ఎవరు? ఒక బోధకుడుగా ఆయన సంఘ పెద్దగా కనిపిస్తున్నాడు. ఈయన కూడా జ్ఞాపకం చేసుకుంటే అతని యొక్క సావుకి రాళ్ళుతో రువి కొట్టినప్పుడు అతని సావు కూడా సౌలు అనుమతించినట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఒక ధర్మశాస్త్ర సంబంధించిన వాటిని శిక్షావితుడయి ఆ గమాలీయుల పాదముల మీద నేర్చుకొని అంతగా చేస్తున్నప్పుడు దేవుడు ఆయన్ని వదిలిపెట్టలేదు. కానీ దమస్క మార్గంలోకి వెళుతున్నప్పుడు, తార్సు పట్టణం నుంచి దమస్క మార్గంలోకి వెళుతున్నప్పుడు దేవుడు అకస్మాత్తుగా ఒక వెలుగు ప్రకాశించినప్పుడు ఆ వెలుగు చూడలేక ఆయన నేల మీద బోర్ల పడిపోయినప్పుడు ఒక స్వరం అనేది ఆయనకి వినిపించింది. ఎప్పుడైతే ఆ స్వరం వినిపించిందో ఆ స్వరం ఎలా ఉందంటే, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసిస్తున్నావు. ఇక్కడ గమనించండి, సౌలా నువ్వేళ నన్ను హింసిస్తున్నావు అంటే ఎవరిని హింసిస్తున్నాడైనా? యేసుక్రీస్తు ప్రభుని హింసిస్తున్నాడా? కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తని ఎవరైతే చెబుతున్నారో, ఆ శిష్యులు చెబుతున్నారో, అలాగే స్త్రీలు ఉన్నారు, లేకపోతే పురుషులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంఘం ఉందో ఆ సంఘాన్ని ఏం చేస్తున్నాడైనా? ఇంటిని వచ్చి హింసిస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడు? సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అంటే ఎవరైతే దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారో వారిని హింసించినట్లయితే, ఎవరిని హింసించినట్లు లెక్క అంటే దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభు వారిని. దేవుడు వాక్యం చెప్తే మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్లు ముట్టినట్లు లెక్క. అంటే మన మీద చేతులు వేసిన వాడు దేవుడి మీద చేతులు వేసినట్లుగా దేవుడు భావిస్తున్నాడు. అందుకే సౌలా నువ్వేళ నన్ను హింసిస్తున్నావని అక్కడ దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. తర్వాత ఈయన ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి.
నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఆ, ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఏమన్నా? ప్రభువా ఆయన అవునా, ఒకసారి ప్రభువా నువ్వెవడు అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆయన ఏమన్నాడా నువ్వెవడు అని అడుగుతున్నాడు. అంటే ఎవడో హిందో ఆ తర్వాత తెలిసింది, కానీ నువ్వెవడో అంటున్నావు. మనం కూడా ఏమన్నా కొన్ని అవసరాలు తీర్చిన తర్వాత నువ్వెప్పుడయ్యా నువ్వెవరో నాకు తెలియదు అంటాం, అంతే కదా. దేవుని మందిరానికి వచ్చి దేవుని మేలు పొందిన తర్వాత ఆ దేవుడా నాకేం చేశాడు, ఆ దేవుడు అదే మాకేం చేశాడు, ఇన్నాళ్ళ నుంచి ప్రార్థనకి వెళ్తున్నా, ఇన్నాళ్ళ నుంచి మందిరానికి వెళ్తున్నా, ఏం చేయలేదని దేవుడిని కూడా ఏం చేస్తున్నట్టు గుర్తిరిగిన మనము నువ్వెవరో మాకు తెలియదు అంటాం. పేతురు గారు అంతకుముందు ఏం చేశాడు, బొంకినట్లుగా ముమ్మారు బొంకాడు, నువ్వెవడో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని పేతురు గారు బొంకాడు. అలాగే మనం కూడా చేస్తున్నట్టే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని మేలు అనిపించిన తర్వాత కొంచెం ఏదైనా ఒకసారి చిన్న కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే నువ్వెవడో ఆయన ఎవరో నాకు తెలియదు అంటాం. ఆయన నాకు ఏం చేశాడు అంటాం. మరి ఎంతవరకు ఇప్పుడు వరకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, నీ బిడ్డల భవిష్యత్తు మంచిగా ఉంచాడు, మరి అన్ని మేలులు కాదా అంటే మేలులే, మరి అన్ని గుర్తొస్తున్నాయా కాదు అని నిన్న శ్రమ వచ్చినప్పుడు నువ్వెవడో అంటున్నావు. అలాగే సౌలు గారు కూడా ఇక్కడ ఏమంటే నువ్వెవడవు అని దేవుని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించినప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడంటే నేను నీవు హింసిస్తున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిన గాని నాతో మాట్లాడిన వారు కానీ ఆ స్వరం వారు వినలేదు. అంటే దేవుని స్వరం విన్నవాడు సౌలు గారు. ఎప్పుడైతే సౌలు గారు విన్నాడో వెంటనే అతనికి ఏంటంట ఆ కన్నుల నుంచి మొత్తం కూడా అంతా మసక వేసేసి ఎవరిని కూడా చూడలేకపోయాడు, ఆముతున్నాడు. అక్కడ ఉన్న వారు వచ్చి శిష్యులు వచ్చి కొంతమంది వచ్చి అన్ని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంటే 3 దినాల దాకా 3 రోజుల దాకా అన్నపానాలు తీసుకోకుండా ఆయనకి దేవుని యొక్క స్వరం ఎప్పుడైతే ఉన్నాడో, దేవుని వెలుగు ఎప్పుడైతే అతని మీద ప్రకాశించిందో అక్కడ మారు మనసు అనుకున్నకి వచ్చి 3 రోజుల దాకా అన్నపానాలను మానవేసి దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ గమనించండి. అంటే ఇప్పుడు దాకా నువ్వెవడవు అన్నాడు, అనేక మంది ప్రజల్ని హింసిస్తున్నాడు, యేసు ప్రభు శిష్యుల్ని హింసిస్తున్నాడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు. దేవుని యొక్క గొప్ప స్వరము ఎప్పుడైతే విన్న తర్వాత వెలుగు ఎప్పుడైతే ఆయన మీద ప్రకాశించిందో వెంటనే 3 దినాల దాకా ఏం చేశాడంటే అన్నపానాల మాని దేవుని దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నాడట. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అయ్యా నేను పూర్వమందు హింసకుడును దోషకుడును ఉందా బైబిల్ అన్న చూద్దాం ఒకసారి. పూర్వమందు నేను హింసకుడును దోషకుడును, ఆ తర్వాత చూద్దాం ఏమమ్మా చదవండి ఒకసారి, ఎక్కడ ఉంది అది బైబిల్ అన్నది. కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. పూర్వమందు దోషకుడును హింసకుడును అని అక్కడ అంటాడు. చూద్దాం ఆ వచనాన్ని. సరే తీసిన వారు ఏమైనా ఉంటే సహాయం. అన్నపానం లేక 3 దినాలు చేసి అతను ప్రార్థన చేసినట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం వెళ్ళొచ్చు. ఏంటంటే ఇంతకుముందు ఎలా చేశాడో అవన్నీ దేవుని సన్నిధిలో ఆయన ఒప్పుకున్నాడు. కనిపించిందా? పూర్వమును దోషకుడును హింసకుడును అని ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఒకసారి బైబిల్ గ్రంథంలోంచి జ్ఞాపకం చేసుకుంటే అనేక విషయాల్లో ఆయన దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతూ అయ్యా ఇంతకుముందు అలా చేసా, అజ్ఞానంగా చేశా, లేకపోతే ఇంతగా తెలియక చేశాను ప్రభువా, నన్ను క్షమించని ఆయన ఒప్పుకున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వచనాన్ని నేను పూర్వము హింసకుడు దోషకుడునయ్యా, అయినా కూడా నేను నాకు అజ్ఞానం వల్ల అలా చేశాను కాబట్టి నీవు నన్ను క్షమించావు, ఇప్పుడైతే జ్ఞానవంతుడిగా అయ్యాను అంటాడు. కనిపించిందమ్మా ఒకసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనిపిస్తే చెప్పండి. తిమోతి రాసిన పత్రిక, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం.
పూర్వము దూషకుడును హింసకుడును దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. అంటే తెలియక 3 దినాలు అన్నపానం అవిశ్వాసము లేకుండా దేవుని సన్నిధికి వచ్చి తన తప్పును తమ్మును ఆయన ఒప్పుకుంటూ మారు మనసు అనుభవంలోకి వచ్చాడు సౌలు గారు. ఏమంటాడంట? హింసకుడును దోషకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసినది కనుక నేను కనికరించబడితిని. ఏం చేశానంట? తెలియక అవిశ్వాసం వల్ల నేను చేశాను కనుక నేను కనికరించబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు చేస్తున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. అంటే తెలియక చేశానయ్యా అని తన తప్పును తను ఒప్పుకుంటూ మారు మనసు అనుభవంలోకి వచ్చాడు. ఎప్పుడైతే మారు మనసు అనుభవంలోకి వచ్చాడో ఆడ పౌలు గారు సౌలు గారు ఏం చేస్తాడంటే మారు మనసులో వచ్చిన తర్వాత ఒక అననీయ అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఎప్పుడైతే అననీయ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత అననీయ వచ్చి ఆయన దగ్గర చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో ఆయన నింపబడినట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనము అనేక విషయాలు మారు మనసు అనుభవం ఎప్పుడు వచ్చింది ఏంటంటే 3 దినాలు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి మారు మనసు కోసం ఆయన దేవుని సన్నిధిలో తన తప్పును అని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకొని అయ్యా నన్ను క్షమించు, నేను అవిశ్వాసం వల్ల చేశానని ఒక మారు మనసు అనుభవంలోకి వచ్చాడు. ఎప్పుడైతే మారు మనసు పశ్చాత్తాపం చేసి ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనే ఆయన ఏం చేశాడంటే ఒక లోతైన అనుభవంలోకి వెళ్ళాడు సౌలుగా ఉన్న పౌలు గారు. ఈ సౌలుగా ఉన్న పౌలు గారు అక్కడికి వచ్చిన తర్వాత బాప్తిస్మం పొందాడు, పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకున్నాడు. తర్వాత అనేక మందికి దేవుని యొక్క సువార్తని ధైర్యంగా ప్రకటించాడు. ఎవరు? సౌలుగా ఉన్న పౌలు గారు. సౌలుగా ఉన్న పరిస్థితి ఎప్పుడు? అతనికి అనేక మందిని హింసించేవాడు, బాధ పెట్టేవాడు, హత్య చేసేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే తన పశ్చాత్తాపంలోకి వచ్చి తప్పు అని తెలుసుకొని దేవుని మార్గమే నిజమైన మార్గం అని యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన ఆ యేసుక్రీస్తు ప్రభువారి బోధనల్ని అనుసరించి సువార్త ప్రకటించేవాడుగా సౌలు గారి యొక్క ప్రస్తావన ఉంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇతను మార్పు పొందిన తర్వాత ఇతని మార్పులకి ఏంటంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు అని సొంత రక్షకుడుగా అంగీకరించి బాప్తిసం పొందాడంట మొట్టమొదటిగా 9వ అధ్యాయం 18వ వచనంలో. తర్వాత అననీయ వచ్చి హస్త నిక్షేపంతో ఒక పరిశుద్ధాత్మ పొందినట్టుగా 9వ అధ్యాయం 17వ వచనంలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ, తర్వాత 3వ వచనముగా అన్యుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట ఆ యేసునామముని ఆయన దాన్ని ప్రకటించడానికి ఒక సాధకుడుగా అయ్యాడు పౌలు గారు. సౌలుగా ఉన్న పౌలు గారు. అలాగే సౌలు సువార్త ప్రకటన కోసం అన్ని జనులకు సువార్త ప్రకటిస్తూ దేవుని కొరకు తన జీవితాన్ని ఒక ప్రతిష్ఠ చేసుకున్నాడు సౌలుగా ఉన్న పౌలు గారు. అంటే అంతకుముందు అంత చేసినా కూడా మారు మనసు అనుభవంలోకి వచ్చిన తర్వాత, పశ్చాత్తాప అనుభవంలోకి వచ్చిన తర్వాత ఈయనలో ఉన్న కలిగిన మార్పులు, అనుభవాలు ఏంటంటే మొట్టమొదటిగా బాప్తిస్మ అనుభవం పొందాడు, రెండవదిగా పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చాడు, మూడవదిగా దేవుడే ఇతను ఏం చేశాడంటే ఇతను అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నేను ఏర్పాటు చేసుకున్న ఒక సాధకుడు అని దేవుడే చెప్పినప్పుడు అతను దేవుని యొక్క సువార్తని అనేక మందికి ధైర్యంగా ప్రకటించాడంట. అంత మాత్రమే కాదు కానీ ఈ యొక్క అపోస్తలులు ఒకటిగా గుర్తించబడ్డాడు ఈ యొక్క పౌలు గారు. 14 పత్రికలు రాసిన వాడు పౌలు గారు. బైబిల్లో ఉన్న 14 పత్రికలు, కొత్త నిబంధనలో 14 పత్రికలు రాశాడు పౌలు గారు. అలాగే ఈ సంఘం యొక్క క్షేమం కొరకు అతను ఒక దర్శనాన్ని పొందుకొని దేవుని యొక్క సువార్తను కూడా తెలియజేశాడు. అలాగే సౌలు ఒక పౌలుగా మారాడు. అంటే తన పేరుని ఎంతమంది సౌలుగా ఉన్న అతను ఒక పౌలుగా మార్చబడ్డాడు. నిరంతరం కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఒక పరివర్తన అనుభవం కలిగి ఒక అనేక మందికి ఆదర్శప్రాయకంగా ఉన్నాడు ఈ యొక్క పౌలు గారు. అనేక మార్పులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ ఆయనకున్న అనేక శ్రమలు, బాధలు, హింసలు, అలాగే అతని యొక్క మరణాపాయకర పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు కూడా చివరికి కూడా నీరో చక్రవర్తి చేత ఒక చిరఛేదనం గావించబడ్డాడంట ఈ యొక్క పౌలు గారు. అనేక శ్రమలు అనుభవించాడు, అనేక మరణాపాయకర స్థితిలోకి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వారు
ఆయన సువార్త ప్రకటిస్తే అనేక మందికి వచ్చి ఆయన దండించి అక్కడి నుంచి ఆ రాళ్ళు రూగు కొట్టుకొని పడినప్పుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనేక ప్రాంతాల్లో ఆయన సువార్త ప్రకటించినప్పుడు అనేక శ్రమలు అనుభవించాడు. పౌలుగా మార్చబడిన పౌలు గారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన శ్రమలు ఎలా ఉంటాయంటే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం.